గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఈ క్రమంలో సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ ప్రాణ్య సందర్శించారు. హత్నూర మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురువుల పాఠశాలలు అలాగే సంగారెడ్డి మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఏజీటీ గారు మీరు కూడా రిపోర్ట్ చేయాలి మేడం. అన్ని నంబర్ ప్లస్ 1 అండ్ సర్పంచ్ ది కూడా అందరికి నేను చెక్ చేశాను మేడం. ఆల్ బ్యాలెట్ పేపర్స్ టోటల్ వార్డ్ వైజ్ వాళ్ళని కూడా ఇచ్చారు. ఆల్ పీఓస్ నాకు తెలిసి మీరు బ్యాలెట్ పేపర్ అంతా తీసుకొని ఉండి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. వాటి ప్రకారం బ్యాలెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పైన ఒక పేపర్ పెట్టి రిమార్క్స్ రాయడం కూడా జరిగింది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనికంటే ముందు హత్నూర మండలి కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. మనకి రేపు జీపీ ఎలక్షన్స్లో ఫేజ్ 1లో భాగంగా 7 మండల్స్ 136 జీపీస్లో అనేది మనకి పోల్ జరుగుతుంది. సో ఇదివరకే యునానిమస్ అయిన జీపీస్ వార్డ్స్ అన్నీ కూడా మనం ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వచ్చు, అలానే యునానిమస్ అయిన వార్డ్స్లో అండ్ జీపీస్లో యునానిమస్గా సెలెక్ట్ అయిన ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని మిగతా ఏవైతే ఉన్నాయో రేపు పోల్కి మనం వెళ్తున్నాము. సో అన్ని 7 మండల్స్లో ఇప్పుడు ఇంకొక 1 అవర్లో పోల్ టీమ్స్ అందరూ కూడా ఆఫ్టర్ లంచ్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ తీసుకుని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. రేపు ఫ్రమ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు మనకి పోల్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చేటప్పుడు వాళ్ళకి ఉన్న ఎలాంటివైనా ఒక ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనకి రేపు పోల్ అయిపోయిన వెంటనే ఫ్రమ్ 2 o'clock నుంచి కౌంటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ చేసుకుంటాం. కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ డిక్లేర్ చేసుకుని మళ్ళీ ఇక్కడే రిసెప్షన్ సెంటర్కి పోల్ టీమ్స్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. మనకి ఆల్మోస్ట్ 161 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో రేపు కంట్రోల్ రూమ్